ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ y ఈక్వల్ టు p ఆఫ్ x. y ఈక్వల్ టు p ఆఫ్ x అనేది వీళ్ళు గ్రాఫ్స్ ఫామ్స్లో ఇచ్చారు. మనము గ్రాఫ్ నుంచి ఆ జియోమెట్రిక్ ఫామ్ నుంచి జీరోస్ కనుక్కోవాలంటే ఇచ్చిన గ్రాఫ్ మన ఎక్స్ యాక్సిస్ని, ఇది ఎక్స్ యాక్సిస్ని ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ ఆర్ కట్ చేస్తూ ఉందో అన్ని జీరోస్ ఉన్నాయి అని మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లంలో మనం కనుక్కోవాలంటే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఎక్స్ యాక్సిస్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఇట్లా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లంలో ఇట్లా వెళ్తే ఒక జీరో ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, సో 2 జీరోస్, మళ్ళీ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, సో 3 జీరోస్. 1 2 3 జీరోస్ ఉంటాయి. ఎందుకంటే ఈ గ్రాఫ్ ఈ ఎక్స్ యాక్సిస్ని 3 ప్లేసెస్లో ఇంటర్సెక్ట్ చేసింది. సిమిలర్లీ సెకండ్ ప్రాబ్లం వచ్చి చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ పోతే ఇది గ్రాఫ్. ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేయట్లేదు, ఎక్కడ కట్ ఆర్ ఇంటర్సెక్ట్ చేయటమే లేదు, అంటే 0 జీరోస్ ఉంటాయి. సో ఫైనలీ ఇచ్చిన గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఎన్నిసార్లు కట్ చేస్తుందో అన్ని జీరోస్ ఉంటాయి అనేది ఫైనల్ కంక్లూజన్. దీన్ని జీరోనే కాకుండా జీరో కూడా అనొచ్చు, రూట్ కూడా అనొచ్చు, సొల్యూషన్ కూడా అనొచ్చు. అలా ఏ వర్డ్ ఇచ్చినా కూడా సేమ్ ప్రాసెస్ చేయాలి.